ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో చాలా విషయాలు మనకి బయట పడడం కూడా జరిగింది అండ్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ ఈరోజు? మంచు ఫ్యామిలీ అంటే మంచు మనోజ్ గారు, అదేవిధంగా మంచు విష్ణుబాబు గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ఈ నలుగురిని కలిపి మంచు ఫ్యామిలీగా ఇప్పటివరకు చెప్తారు. ముఖ్యంగా విలక్షణమైనటువంటి నటుడైనటువంటి మోహన్ బాబు గారు ఇంట ఇటువంటి సంఘటనలు జరగడం కొద్దిగా బాధాకర విషయమే. క్రమశిక్షణగా మారిపోయారు, అలాగే పరువు ఇంటి పేరు అన్నట్టుగా ఉన్నటువంటి మోహన్ బాబు గారికి వారి ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరగడం కొద్దిగా ఇబ్బంది కలిగే విషయం. అయితే గడిచిన 2 రోజులుగా, ఇది December 8th జరిగిన స్టార్ట్ అయిన స్టోరీ. ముఖ్యంగా మంచు మనోజ్ గారు ఆ రోజు బంజారా హిల్స్ నుండి ఒక హాస్పిటల్లో కుంటుతూ, అదేవిధంగా మెడకు ఒక పట్టీతోటి వచ్చినటువంటి విజువల్స్ మనం చూసాం. అక్కడతో మొదలైనటువంటి విషయం నిన్న కాస్త పతాక స్థాయికి వెళ్ళడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం బహుశా ఈవినింగ్ అనుకుంటాను, మంచు మనోజ్ గారు ఇంటి బయట వెయిట్ చేస్తూ, అది జల్పల్లిలో వాళ్ళ యొక్క నివాసం, శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరు నేషనల్ హైవేలో శంషాబాద్కి బిఫోర్ ఉన్నటువంటి ఏరియా జల్పల్లి. ఇది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ బయట వెయిట్ చేసేటువంటి, చాలాసేపు వెయిట్ చేసేటువంటి మంచు మనోజ్ గారు చాలాసేపు తర్వాత ఆయన ఆ ఇంట్లో ఉంటున్నారు. యాక్చువల్గా హౌస్ మంచు మోహన్ బాబు గారి హౌస్ అది. ఆయన వీళ్ళ మదర్ అయినటువంటి నిర్మలాదేవి గారు కలిసి ఉంటారు. అదే ఇంట్లో మంచు మనోజ్ గారు, అదేవిధంగా వీళ్ళ మిస్సెస్ అంటే భూమా మౌనిక, వీళ్ళ అబ్బాయి అయినటువంటి అబ్బాయితోటి, అదేవిధంగా వీళ్ళకి రీసెంట్గా పుట్టిన అమ్మాయితో కలిసి వీళ్ళందరూ కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. మోహన్ బాబు గారు, నిర్మలాదేవి గారు, మనోజ్ గారు, అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అదే ఇంట్లో ఉంటారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఈయన ఒక 4 months నుంచి ఆ ఇంట్లో లేరు. రీసెంట్గా మరలా వెళ్ళడం రావడం ఇట్లా చేస్తూ ఉన్నారు మనోజ్ గారు. అయితే ఈ హౌస్కి సంబంధించి ఇది కంప్లీట్గా మోహన్ బాబు గారి యొక్క ఆయన ప్రాపర్టీ. ఇది జల్పల్లో ఉన్నటువంటి ఎస్టేట్స్, మంచు ఎస్టేట్స్ అని పిలుస్తారు. దీనిలో నిన్న సాయంత్రం ఏం చేశారంటే, ఆ గేటు బయట చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మోహన్ బాబు గారు ఆ ఇంట్లోకి రానివ్వకపోతే గేట్ నెట్టుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన లోపలికి వెళ్ళి మోహన్ బాబు గారితో కాసేపు మాట వాగ్వాదం జరిగింది. ఈయనతో పాటు కొంతమంది బౌన్సర్స్ కూడా వెళ్ళడం జరిగింది. బౌన్సర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మధ్య అక్కడ కొంత ఘర్షణాత్మకమైనటువంటి ఒక వాతావరణం కూడా జరిగింది. తర్వాత కాసేపటికి ఈయన బయటకు వచ్చి తన షర్ట్ బటన్స్ అన్ని ఓపెన్ చేసినటువంటి మనోజ్ గారు బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో ఆ గేటు ముందు మాట్లాడుతుంటే, మోహన్ బాబు గారు దురుసుగా లోపల నుంచి బయటకు వచ్చి, ఇది నా కుటుంబ విషయం, ఇక్కడ మీకు మీడియా వాళ్ళకి ఇంకేం పని లేదా, ఇక్కడ నా కుటుంబ విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడుతుందని చెప్తూ అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల యొక్క మైక్ లాక్కుంటూ వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించేటువంటి కొన్ని విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది నిన్న న్యూస్లో. ఆ తర్వాత చాలాసేపు ఒక వాతావరణం అవడం, విష్ణు గారు రావడం, మళ్ళీ వాళ్ళ యొక్క బౌన్సర్స్, మనోజ్ యొక్క బౌన్సర్స్ని ఇంటి బెట్టిగా నెట్టేయడం కూడా జరిగింది. దీని తర్వాత సడన్గా సడన్గా మంచు మోహన్ బాబు గారికి ఇమీడియట్గా హెల్త్ ఇష్యూస్ రావడంతో ఇమీడియట్గా గచ్చిబౌలి ఉండే కాంటినెంటల్ హాస్పిటల్ నేను అడ్మిట్ చేశారు. దానికి విష్ణు గారు అడ్మిట్ చేశారు. ఈ బహుశా ఇందాక ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఆ బులెటిన్లో కూడా మోహన్ బాబు గారికి ఎడమ కంటి కిందన ఒక చిన్నగా బాగా ఒత్తిడి గురేటువంటి ఒక ప్రదేశం, అదేవిధంగా ఆయన హై బీపీతో బాధపడుతున్నారు. ఇప్పటికీ హై బీపీ ఉంది ఆయనకి. సో ఇందాక వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో కూడా 200 పైన బీపీ ఉంది. ఇంకా ఆయన సో కంపల్సరీ ఈ హాస్పిటల్లో 2 days ఉండాలని చెప్తూ నిన్న హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మీడియా ప్రతినిధుల మీద ఎప్పుడైతే ఈ డిస్కషన్ చేసుకున్నారో ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకు కూడా ఈ సంఘటనకు ముందు ఏం చేశారంటే, అటు మంచు మనోజ్ గారి పైన మోహన్ బాబు గారి పైన మంచు మనోజ్ ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. డైరెక్ట్గా రాచకొండ సిపి అయినటువంటి సుధీర్ బాబు గారికి ఈయన డైరెక్ట్గా ఒక లేఖ రాశారు, ఒక సుదీర్ఘ లేఖ రాశారు. నా పైన మంచు మనోజ్ డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు, మంచు మనోజ్ అండ్ భూమా మౌనిక ఇద్దరు కూడా నా మీద అటాక్ వస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది, నా ఆస్తులకి అదేవిధంగా నా స్థిరచర ఆస్తులకి, అట్ ద సేమ్ టైం నా ప్రాపర్టీ నాకు కూడా చాలా ప్రాణహాని ఉంది, కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని విచారించాల్సిందని చెప్పి ఆయన ఒక పెద్ద సుదీర్ఘ లేఖ రాస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనోజ్ గారు కూడా ఇమీడియట్గా అక్కడ ఎస్ఐ గురువారెడ్డి గారితో కూడా కలిసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. నాకు అయితే ఆయన ఎక్కడ కూడా తండ్రి పేరు కానీ ఇంకే విషయాలు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి వినయ్ మహేశ్వర్ అని చెప్పి, అదేవిధంగా కిరణ్ని, వీళ్ళిద్దరి వల్ల చాలా ఇబ్బంది ఉంది, వీళ్ళు మమ్మల్ని మా ఇంట్లోకి వెళ్లకుండా వీళ్ళు అడ్డంకిస్తున్నారు, సో వీళ్ళని ఇమీడియట్గా మీరు విచారణ చేయాల్సింది, నా ఇంట్లోకి వెళ్తుంటే రానివ్వట్లేదని చెప్పి మనోజ్ గారు కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ రెండింటిని తీసుకున్న తర్వాత నిన్న ఈవినింగ్ అక్కడ పోలీసులందరూ కూడా సుమారుగా ఒక 50 మంది పోలీసులు ఉన్నప్పుడే ఈ సంఘటన ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ముఖ్యంగా బౌన్సర్స్ని, వీళ్ళు ఒక 30 members బౌన్సర్స్ని, వాళ్ళొక 40 members బౌన్సర్స్ని ఇరువురికి పెట్టుకోవడం. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్నూన్ కూడా మంచు విష్ణు గారు కూడా దుబాయ్ నుంచి రావడం,
ఒక ఘర్షణాత్మక వాతావరణం అయితే నిన్న కంప్లీట్గా కలిగింది. ఇమీడియట్గా పోలీసులు ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ డిస్కషన్ ముఖ్యంగా మీడియా మీద ఎప్పుడైతే దాడి చేశారో ఇమీడియట్గా వీళ్ళ యొక్క గన్స్ను కూడా నిన్న రికవర్ చేసుకున్నారు. ఈ గన్స్ను కూడా అటు మనోజ్ యొక్క అఫీషియల్ లైసెన్స్డ్ గన్ అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారి యొక్క లైసెన్స్డ్ గన్ ఇద్దరు కూడా పోలీసులను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు మధ్యాహ్నం అంటే డిసెంబర్ 11వ తారీఖు ఈరోజు మధ్యాహ్నం 11 ఇమీడియట్గా అక్కడ పోలీసు సిపి గారి ముందు అటెండ్ అవ్వమని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ మోహన్ బాబు గారు కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయిపోవడం వల్ల అట్ ద సేమ్ టైం విష్ణు గారు కూడా అటెండ్ కాలేదు. కానీ ఇప్పుడు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనోజ్ గారు ఇమీడియట్గా ఇక్కడి నుంచి బయలుదేరి సిపి గారి ముందు హాజరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇది యాక్చువల్గా జరిగిన సంఘటనగా మనం చెప్పుకుంటే ఈ సంఘటన యొక్క డీటెయిల్స్ అన్ని చూస్తే ప్రాపర్టీ అంతా కూడా మోహన్ బాబు గారి చేతిలో ఉంది. ఆ ఇంట్లో ఆయన ఉంటున్నారు. ఇదంతా యాక్చువల్గా ప్రాపర్టీ డిస్టర్బెన్సెస్ అని కాకుండా ఇంతకుముందు నేను ముందో సాయంత్రం నిన్న పని మనిషి అనుకోకుండా మీడియా ప్రజలతో నేను చేసినటువంటి ఒక చిన్న న్యూస్ కూడా బయటకు వచ్చింది. అందులో పని మనుషులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోహన్ బాబు గారి ఇంట్లో తండ్రి కొడుకుల వాగ్వాదానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది వర్కర్స్ వల్ల ఇబ్బంది కలిగింది. అక్కడ ప్రసాద్ అనేటువంటి అతని మీద మనోజ్ బాబు దాడి చేయడం జరిగింది. సో అతను దాడి చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇంటి పని వాళ్ళ మీద దాడి చేయొద్దని చెప్తూ ఒకరినొకరు నెట్టుకున్నారు. ఆ నెట్టుకున్న ప్రయత్నం తప్పించి ఎవరో కొట్టుకోలేదు. సో ఈ డిస్కషన్ చిరికి గాలి వల్లగా అది పాత వాళ్ళ మధ్య ఉన్న కక్షలు కూడా బయటకు వచ్చాయి అని చెప్తూ ఆ పని మనిషి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో ఇమీడియట్గా పని మనిషిని కూడా ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో పని మనుషులు కూడా మొబైల్స్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటారు. ఎవరైతే మాట్లాడారో ఆమె యొక్క మొబైల్ క్యాప్చర్ చేసుకోకుండా మాట్లాడడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఆవిడ కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా కూడా మనకి న్యూస్ అందింది. ఆ పని మనిషి కూడా అట్లా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఫ్యామిలీ ఇష్యూస్గా ఉన్నటువంటి విషయం అనేది పూర్తిగా బయటికి రావడం. ముఖ్యంగా ఈయన నాట్ ఓన్లీ సినిమా రంగంలో విలక్షణంగా నటుడిగా ఉన్నటువంటి మోహన్ బాబు గారు ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ కానీ ఒక ధైర్యాన్ని కానీ ఒక అంకిత భావన కానీ పూర్తిగా పేరున్నటువంటి మోహన్ బాబు గారు కేవలం నాట్ ఓన్లీ ఒక మూవీస్ ఇండస్ట్రీస్గా కాకుండా ఒక ప్రొడ్యూసర్గా హీరోగా ఒక నటుడిగా ఒక కమెడియన్గా అనేక రకాల పాత్రలు పోషించి రాజ్యసభ సభ్యుడిగా కూడా పొలిటికల్గా కూడా ఈయన రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఈ డిస్కషన్కి మెయిన్ కారణం ఏదని బయట ఊహాగానాలు ఏంటంటే ఏదైతే శ్రీ విద్యా నికేతన సంబంధించిన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలకు సంబంధించి అందులో 9 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ 9 మంది డైరెక్టర్లో మోహన్ బాబు గారు ఒక డైరెక్టర్గా అట్ ద సేమ్ టైం రెండో డైరెక్టర్గా విష్ణు గారు ఉండడం. బట్ ఈయనకి ఎటువంటి ఆస్తి విషయాల్లో మాత్రం ఈయనకి ఎక్కడ ఇవ్వలేదని కొంత ప్రోపగాండా అయితే నడుస్తుంది. చాలా 9 కంపెనీల్లో విష్ణు గారు డైరెక్టర్షిప్ ఉండడం, కేవలం 3 కంపెనీల్లో మాత్రమే మనోజ్ గారు డైరెక్టర్ ఉండడం వల్ల ముఖ్యంగా ఆదాయ వనరు ప్రధాన ఆదాయ వనరు ఏదైతే ఉందో ఆదాయ వనరు మార్గం కూడా శ్రీ విద్యా నికేతన స్కూల్లో మాత్రము మనోజ్ గారికి ఎటువంటి అందులో డైరెక్టర్షిప్ కానీ లేకపోతే ఎటువంటి భాగస్వామ్యం లేకపోవడం వల్ల ముఖ్యంగా తన యొక్క దానికి సంబంధించి ఇప్పుడు కూడా కుటుంబంలో డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో 2023లో ఒకసారి జరిగింది. ముఖ్యంగా శ్రీ విద్యా నికేతన్ స్కూల్లో ముఖ్యంగా ఏదైతే ఫీజెస్ అన్ని కలెక్ట్ చేస్తారో ఆ ఫీజెస్ సంబంధించి ఎక్కువగా కలెక్ట్ చేస్తారని చెప్పి కొంత డిస్కషన్ అయినప్పుడు దాని మీద మోహన్ బాబు గారు అదేవిధంగా విష్ణు గారు ఖండించినప్పుడు అట్ ద సేమ్ టైం ఆ విద్యా నికేతన్ స్కూల్కి ఎటువంటి సంబంధం లేకుండా మంచు మనోజ్ గారు కాలేజీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, కొన్ని ఆర్థిక అవకతవకలు జరిగాయి కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రెస్ మీడియాలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి నీకు సంబంధించిన విషయంలో నువ్వు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతుందని చెప్పి ఆ సందర్భంలోనే ఒక గొడవ కూడా జరిగింది. అదేవిధంగా 2023లో మంచు విష్ణు గారు అదేవిధంగా మంచు మనోజ్ ఇద్దరు కూడా విజులు కూడా బయటకు వచ్చింది. దాని తర్వాత ఇదంతా జస్ట్ ఒక రియాలిటీ షోగా మేము చేసాను తప్పించి ఇది కాదని చెప్పి వాళ్ళు ఆ రోజు ఖండించడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే గడిచిన 5-6 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఈరోజు చిలికి గాలి వెనక కంప్లీట్గా బయటకు రావడం అనేది కొంతవరకు ఇబ్బంది కలిగే పరిస్థితి మంచు ఫ్యామిలీలో. అయితే ఇవి యాక్చువల్గా సంఘటన జరిగినప్పుడు ఇలాంటి విషయం జరిగినప్పుడు కూడా 4 to 5 years బ్యాకే పూర్తిగా మోహన్ బాబు గారు తనకి ఏదైతే స్వార్జితంగా ఉన్నటువంటి ప్రాపర్టీ తన కష్టార్జిత ప్రాపర్టీ ఏదైతే ఉందో ఎవరు భాగస్వామ్యాలు వాళ్ళకి పనిచేశారు. జూబ్లీస్ ఉన్న హౌస్ పూర్తిగా లక్ష్మీప్రసన్న గారికి ఒక జూబ్లీసే కాకుండా ఆయా ప్రాంతంలో కొన్ని హౌస్లన్నీ కూడా లక్ష్మీప్రసన్న గారికి ఇవ్వడం. ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు జల్పల్లి లాంటి ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఫామ్ హౌస్ అన్ని కూడా పూర్తిగా మంచు మనోజ్ గారికి ఇవ్వడం. శ్రీ విద్యా నికేతన్ స్కూల్స్ యొక్క అదంతా కూడా కంప్లీట్గా విష్ణు చూసుకుంటారు. ఇది కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా ఆయన డెవలప్ చేసుకున్నారు. అయితే ఇదంతా ఉన్న సమయంలో నేను సాయంత్రం మోహన్ బాబు గారు ఒక ఆడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు. ఆడియో క్లిప్లో ప్రధానంగా మోహన్ బాబు గారు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకవైపు మనోజ్ గారిని దండిస్తూ నిన్ను కూడా చాలా అతి గారాభంగా పెంచాము, ముఖ్యంగా విష్ణుది కన్నా ఎక్కువగా మిగిలిన నాకు 3 బిడ్డలు, ముఖ్యంగా లక్ష్మీప్రసన్న విష్ణు అట్ ద సేమ్ టైం మనోజ్ నా బిడ్డలు, నువ్వు కూడా నా బిడ్డగా నీకు ఎంతో రకాలుగా ఎంకరేజ్ చేస్తావు, అనేక రకాలుగా నిన్ను సినిమా రంగంలో చూసుకుంటాను, నాకు వ్యాపారాలు ఇవేం వద్దన్నప్పుడు కూడా సినిమా రంగంలో నీకు ఎంతవరకు అవసరం ప్రతి రకాలుగా చూసుకున్నాం. కానీ గడిచిన
గడిచిన ఒక 5 సంవత్సరాల నుంచి నువ్వు సినిమా ఇండస్ట్రీని పూర్తిగా పక్కన పెట్టేసి కంప్లీట్గా త్రాగుడికి అలవాటు అయిపోయి ఒక వ్యసనంగా మారిపోయి ఇంట్లో నువ్వు త్రాగుతూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా కొడుతూ హింసించడం ఉన్నది, ఇంట్లో పని వాళ్ళ మీద చేసుకోవడం ఉంది. అది సరైనటువంటి విధానం కాదు. నేను మందలించడం వేరు, నేను కూడా తాగుతాను, 1-2 పెగ్గలు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. కానీ అదొక అలవాటుగా మరి నీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ముఖ్యంగా నువ్వు రెండోసారి పెళ్లి చేసుకుంటే ఏదైతే ఉందో ఆ అమ్మాయి కూడా వాళ్ళని కూడా నువ్వు కరెక్ట్ అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ని కూడా ఆయన కొంత వాళ్ళ భవిష్యత్తు మీద కూడా మోహన్ బాబు గారు ఒక తండ్రిగా కొంత ఆవేదన చెందడం కూడా ఆ యొక్క మాటల్లో మనకు గమనించాం. మనం ముఖ్యంగా కేవలం ఏదో ప్రాపర్టీ ఇచ్చేసాం చేసుకోమని కాకుండా నీ యొక్క రెండో పెళ్లి ఏదైతే చేసుకున్నావు అది కొంత ఇబ్బందికర పరిస్థితి, లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నావు, ఇప్పుడు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నావు, బట్ నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఉందని చెప్తూ కొంత హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఏదైతే రెండోసారి మ్యారేజ్ చేసుకున్నా దీని మీద మాత్రం కొద్దిగా మంచు మోహన్ బాబు గారు కొంత ఇబ్బందికర పరిస్థితిని మాట్లాడడం జరిగింది. అయితే ఎంత విన్నప్పుడు కూడా కొడుకు మీద అపారమైనటువంటి ప్రేమ అయితే తండ్రి గారికి ఉంది, ముఖ్యంగా మోహన్ బాబు గారికి. ఆయన మాటల్లో పూర్తిగా ధ్వనిస్తుంది. ఇంటికి సంబంధించిన విషయాలు నువ్వు పూర్తిగా బహిర్గతం తీసుకెళ్లి బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి ఇంట్లో ఇలాంటి విషయాలు ఉంటాయి కాబట్టి మీడియా ముందుకు ఎక్కి ఇట్లాంటి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం మరొకటి మాట్లాడితే ఏం చెప్పారంటే, ఇది నా కష్టాయితం ఇల్లు, నేను పూర్తిగా చెన్నైలో మా నాన్నగారు నాకేం ప్రాపర్టీ లేదుగా, నేనే కష్టపడుతూ రూపాయి కష్టపడుకుంటూ ఈ స్థాయికి వచ్చి అన్నం లేని రాత్రులు కూడా బతికి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఇది పూర్తిగా నా యొక్క హౌస్ కాబట్టి నీకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంటే కంప్లీట్గా నువ్వు బయటికి వెళ్ళిపోవాలి తప్పించి నువ్వు ఇక్కడుండి ఇబ్బంది కలిగించకూడదని చెప్తూ ఆయన విషయాలను కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తండ్రి యొక్క ప్రాపర్టీ, తండ్రి స్వాధీన ప్రాపర్టీ కాబట్టి ఆయన ఇస్తే ఆయన దయాదాక్షిణ్యం మీద బతకాలి తప్పించి తండ్రికి కావాలని అడగడం కూడా మనోజ్ గారు కరెక్ట్ కాదు. ఇది కుటుంబ విషయం. ఆ 4 కుటుంబాల మధ్య, ఆ 4-5 మధ్య కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది తప్పించి ఇది కంప్లీట్గా రచ్చకెక్కి వీధినెక్కి ఇది ఎక్కడికో దారితీస్తే ముఖ్యంగా చిలికి గాలి వల్లగా ఈ రోజు అందరూ మాట్లాడుకునే పరిస్థితిని కల్పించే మోహన్ బాబుకి అయితే టోటల్గా అందరూ కూడా చాలా నెగిటివిటీగా ఉన్నారు. ఎందుకంటే ఒక తండ్రి మోహన్ బాబు గారు అంటే తెలుసు ఎంత క్రమశిక్షణ, ఎంత డిసిప్లిన్గా ఉంటారన్నది పూర్తిగా తెలుసు. అటువంటి తండ్రిని ఎదిరించడం అంది ఎవరు కూడా హర్షించరు. ఏదైనప్పుడు కూడా పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి మీడియా వర్గం కూడా రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటున్నారు. సో ఇది యాక్చువల్ జరిగిన విషయం. ఒక తండ్రిగా ఆయన ఆవేదన మాత్రం అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ఇది నాట్ ఓన్లీ ఒక మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇష్యూ కాకుండా ప్రతి కుటుంబంలో కూడా జరుగుతున్నాయి. ఒక తండ్రిగా ఆయన ఎంత తపన పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు అన్నది మనకి ఆయన మాటలోనే వ్యక్తం అవుతుంది. బట్ ఇటువంటి 78 ఏళ్ల వయసులో మోహన్ బాబు గారికి ఇటువంటి దుస్థితి రావడం నిజంగా చావు రాలేదు కానీ చనిపోయినంత పరిస్థితి తీసుకొచ్చినట్టు మోహన్ బాబుకి అయితే మాత్రం ఎవరు కూడా హర్షించట్లేదు. ఒక కొడుకుగా, ఒక బాధ్యతగా ఆయన నిజంగా ఆయన కష్టాయితో బతికితే డెఫినెట్గా ఒక తండ్రి పెంచుకునే పెరగాలి తప్పించి ఈరోజు మార్కెట్లో కూడా ఆయనకి ఏంటంటే మోహన్ బాబు గారు కొడుకు అనే పేరుని తప్పించి మంచు మనోజ్ గారు తండ్రి మోహన్ బాబు అనేది ఎవరు చెప్పుకోరు. బట్ ప్రతి కొడుకు నాట్ ఓన్లీ యొక్క సంఘటన మోహన్ బాబు గారి ఫ్యామిలీకే కాకుండా టోటల్ చాలా మంది కూడా ఏజ్ ఉన్న వాళ్ళు తండ్రిని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ చేయడం అనేది కరెక్ట్ కాదు. సిరి గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.